హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ స్టార్టప్ కంపెనీ అయినటువంటి టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి తెలుగు రాయడం మరియు చదవడం వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకునే విధంగా ఈసారి అయితే పోస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ కంప్లీట్గా చూసుకున్నట్లయితే మనకు ఫ్రీలాన్సర్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు, అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఏవైతే కంటెంట్ అయితే ఉందో వాటిని తెలుగులోకి అనువదించాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే మనం రాయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో నిన్న విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు, అలాగే పార్ట్ టైం చేసుకోవచ్చు, అలాగే మనకు ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ టైం అంటే శాలరీ చూసుకుంటే మనకు 15,000 రూపాయల నుంచి మనకు అప్ టు 50,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా పార్ట్ టైం చూసుకుంటే మనకు 7,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి అయితే ఉంటుంది. ఇంకా ఫ్రీలాన్సర్ వచ్చేసి మనము ఖాళీగా ఉన్న టైంలో, అంటే మన ఖాళీగా ఉన్న టైంలో మనం వర్క్ చేసుకుంటూ సో ఆ వర్క్ చేసినంత మనీ అనేది మనకు పేమెంట్ అనేది చేస్తారనమాట. అది వీక్లీ పేమెంట్ చేస్తారు, కొంతమందికి వచ్చేసి మంత్లీ అయితే పేమెంట్ చేస్తారు. వీటి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల మంది గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఆన్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే ప్రముఖ స్టార్టప్ కంపెనీ అటువంటి ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ వచ్చేసి వివిధ రకాలటువంటి మెయిన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అలాగే స్టూడెంట్స్ కోసం అయితే వీరు టెక్స్ట్ బుక్లు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. సబ్జెక్టు అలాగే నాన్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ టెక్స్ట్ బుక్లో మనకు క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అలా వివిధ రకాలటువంటి భాషల్లో వీళ్ళు అనువదిస్తూ ఉంటారు, అంటే ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ అయినటువంటి ఇంగ్లీష్ టు తెలుగు రాయడం చదవడం వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళనైతే ఇప్పుడైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో వీళ్ళు ఇంజనీరింగ్కి అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీపీఎస్ అలాగే పిఎస్సి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్కి ఇలాంటివి మంచి ఎగ్జామ్స్కి ఏవైతే ఉన్నాయో వీళ్ళు సబ్జెక్ట్ అందిస్తారు. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ ఆన్సర్స్, ఇలాంటి సబ్జెక్ట్ అంతా కూడా వీళ్ళైతే టెక్స్ట్ బుక్ కంపెనీలో సో ప్రింట్అవుట్ అయితే చేస్తారన్నమాట. వీటికి రోల్ అండ్ రెస్పాన్సిబుల్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని తెలుగులోకి మనము ట్రాన్స్లేట్ చేస్తూ మనమైతే టైప్ చేసి పంపించవలసి అయితే ఉంటుంది. ఆ టైపింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఎలా కంటెంట్ రాయాలి, సో ఎలా ఆడియన్స్ని టార్గెట్ చేయాలనేది కంప్లీట్గా అయితే చెప్తారు. సో లాస్ట్ టైం సంబంధించి నేను నోటిఫికేషన్ కూడా చెప్పాను, కంటెంట్ రైటింగ్ ఏంటి, ఎలా వర్క్ చేయాలనేది. సో సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్పానండి. సో సపోజ్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనము ఒక దాని గురించి రాయాలనుకోండి, సపోజ్కి ఎగ్జాంపుల్కి సాఫ్ట్వేర్ జాబ్ గురించి రాయాలనుకోండి. సో తను ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ వర్క్ ఇస్తారు, దానికి సంబంధించిన వర్క్ ఏం చేయాలి, తర్వాత శాలరీలు ఏమి ఇస్తారు, ఇలాంటి వర్క్ మనం రాయాల్సి అయితే ఉంటుంది. అదే టెక్స్ట్ బుక్ కంపెనీలో చూసుకున్నట్టయితే ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఇన్కేస్ ఒక రీజనింగ్ సబ్జెక్ట్ ఇచ్చి వాటిపైన మీరు మల్టిపుల్ క్వశ్చన్లు రెడీ చేయమంటే, ఇంగ్లీష్లో నుండి తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే వాటిని మొత్తం కూడా ట్రాన్స్లేట్ చేసి మీరు వాళ్ళకి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్ అండ్ ఫ్రమ్ సబ్జెక్ట్ లైక్ ఏ మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ పైన మీకు కంప్లీట్గా క్వశ్చన్ అండ్ సబ్జెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటిని మీద మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉందన్నమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. వెరీ స్ట్రాంగ్ కమాండ్ అవర్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు. సో మీకు రాయడం అయితే వచ్చి ఉండాలి, అలాగే తెలుగు ప్రాక్టికల్ రాయడం కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు తెలుగు ఇంగ్లీష్ వస్తే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ వచ్చిన కానీ కంపల్సరీగా అయితే అప్లై చేయండి. అలాగే కంఫర్టబుల్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ద టెక్నికల్ టర్మ్స్ అంటూ తెలుగు అయితే ఇచ్చారన్నమాట. సో టెక్నికల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని, అంటే గూగుల్లో ఉన్నటువంటి టూల్స్ బేస్ చేసుకొని కూడా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్గా. కంఫర్టబుల్ టైపింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మీరు తెలుగు అలాగే ఇంగ్లీష్ టైప్ చేయడానికి సో మీకు అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు చేయగలని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేది ఖచ్చితంగా మీరు రెజ్యూమ్లో అయితే పెట్టుకోండి. అలాగే పర్ వర్డ్కి వచ్చేసి, అంటే పర్ మినిట్కి వచ్చేసి మనం ఇన్ని వర్డ్స్ అని టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ టైప్ ఎలా చేయాలని కూడా కంప్లీట్గా అయితే ప్రాసెస్ చెప్తారు. సో ఆల్రెడీ ఇంకా టైపింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా సూపర్ అండి, ఎందుకంటే వాళ్ళకి వర్క్ వస్తుంది కాబట్టి ఈజీగా అయితే అప్లై అయితే చేసుకుంటారు. వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్
క్లిక్ చేస్తే మీకు కంటెంట్ రైటర్ వర్క్ వౌచర్స్ 2022 అప్లై ఆన్లైన్ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ చెప్తున్నారో 1-2 సార్లు నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత మీకు లాస్ట్లో రిజిస్ట్రేషన్ అలాగే దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి. మీకు అక్కడ కంటెంట్ రైటర్ ఎలా రాయాలి ఎగ్జాంపుల్ కూడా ఫుల్గా నేనైతే చూపించాను. సో లాస్ట్ టైంలో ఆ వీడియో కింద మీకు ఆ లింక్లో కింద మీకు కనిపిస్తుంది అనమాట. సో అప్లై చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకు అప్లై ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనము ఇండీడ్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడే మనం అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయాల్సి అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఖచ్చితంగా కంటెంట్ రైటింగ్ అనేది ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో ఉంటే 100% సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టైపింగ్ కూడా వచ్చినట్లయితే ఇంకా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేము అంటే మీ ఇంటి పేరు, అలాగే లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ వచ్చి మీ కంపల్సరీగా ఖచ్చితంగా మీ వర్కింగ్ ఉన్నటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి కానీ పర్సనల్ మెయిల్ ఐడినా కానీ కంపల్సరీగా ఇదే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఆ డీటెయిల్స్ కూడా మీరే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు తెలుగు టైపింగ్ వస్తుందా అని అడుగుతున్నారు, వస్తే మెన్షన్ చేయండి, లేదంటే వదిలేసేయండి. సో దానికి ఆల్టర్నేట్గా వచ్చేసి మనకు గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి టూల్స్ అయితే ఉన్నాయి. ఆ టూల్స్ అని యూజ్ చేసుకొని మీరు ఈజీగా ఈ వర్క్ను అయితే చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను ఒకసారి చెప్తాను చూడండి. సో వాళ్ళు ఒక పీడిఎఫ్ ఇచ్చారనుకోండి, దాంట్లో చాలా వరకు కంటెంట్ ఉంది. సో మనకు తెలుగు టైపింగ్ చేయడం రాదు. సో ఈజీగా తీసుకెళ్ళి కన్వర్ట్ టు పీడిఎఫ్ టు తెలుగు అని క్లిక్ చేశారనుకోండి, ఎంటర్ చేశారనుకోండి గూగుల్లో, ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన టూల్స్ అన్నీ వస్తాయి మనకు. ఆ టూల్స్లో ఏదో బాగుందో ఆ పిక్ చేసుకొని ఆ పీడిఎఫ్ని అక్కడ పెట్టేస్తే వాటికి సంబంధించిన తెలుగులో మొత్తం కూడా ఆ కంటెంట్ అంతా రెడీ చేస్తుంది. ఆ రెడీ చేసిన కంటెంట్ని మీరు ఒక గూగుల్ డాక్స్లో కానీ ఇంకేస్ గూగుల్ పీడిఎఫ్లో కానీ పెట్టి సో వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ వర్క్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత డీటెయిల్స్ అని చెక్ చేసిన తర్వాత మీకు పర్సనల్ మెయిల్ అయితే ఉందో ఏదైతే మెయిల్ అయితే ఇస్తారో ఆ మెయిల్కి మెసేజ్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయ్యారని. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక 3 months మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. సో ట్రైనింగ్లో కూడా మీకు శాలరీ అయితే ఇస్తారు, ఎటువంటి సో దానికైతే సమస్య లేదు. సో ఖచ్చితంగా అందరూ అయితే అప్లై చేసుకోండి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి మనకు 45 years లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అవడానికి, బెస్ట్ ఇంటి నుంచి వర్క్ చేయడానికి ఎవరైతే హౌస్ వైఫ్ కావాలనుకున్నారో ఈ జాబ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ కావాలనుకున్నారో వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్